కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉత్తర తెలంగాణపై వరుణుడు గర్జించాడు. ఊరువాడ ఏకమైపోయింది. ఎటు చూసినా సరే కన్నీరు మిగిలింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. 2 రోజుల పాటు కనీ విని ఎరుగని బీభత్సం జరిగింది. 2 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షం అంటే మాటలు కాదు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. బతికుంటే చాలరా భగవంతుడా అని జనం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడిపారు. ఇళ్లపైకి ఎక్కి కాపాడాలని వేడుకుంటున్నారు. పాలు, మెడిసిన్ లాంటి నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. మూగజీవాలు జలసమాధైపోయాయి. పశువులు కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. రిపేర్కు కూడా అవకాశం లేకుండా కార్లు, బైకులు కూడా ధ్వంసమైపోయాయి. కొన్ని వాహనాలు కొట్టుకుపోయి ఎక్కడెక్కడో తేలుతున్నాయి. వరద ఓళ్లను చుట్టుముడితే జనం ఇల్లు, వాకిలి వదిలేసి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వర్షం, చలితో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఛార్జింగ్ లేక సెల్ ఫోన్లు కూడా మోగపోయాయి. కనీసం ఎవరైనా సమాచారం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. అంతా అగమ్యగోచరంగా ఉంది. బతుకు జీవుడా అని జనమంతా కూడా బయటపడుతూ ఉన్నారు. ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో బర్దీపూర్కు చెందినటువంటి ప్రజలకు పునరావాసం కల్పించారు. కౌలాస్నాలా ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడంతో బిచ్కుంద మండలం పెద్ద తక్కడ గ్రామం మొత్తం కూడా నీట మునిగిపోయింది. మద్నూర్ మండలంలోని చినటాక్లి, పెద్దటాక్లి, సిర్పూర్ మండలాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక రాజంపేట, బిక్నూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, దోమకొండ, నిజాంసాగర్, తాడ్వాయ్, సదాశివనగర్, గాంధారిలో 2 రోజుల్లో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షం పడితే వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 చెరువుల వరకు కూడా తెగిపోయాయి. ఇక 380 గ్రామాల్లో 94,000 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. వరి, పత్తి, సోయా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి.